అయ్యో బాబు, ఇదేంట్రా బాబు, ఇలాంటి టెక్నీషియన్లు కూడా ఉంటారా అనిపించింది ఈ ఫోన్ చూడంగానే. 2 రోజుల క్రితం ఈ ఫోన్ వేరే షాప్ తీసుకెళ్లి ఛార్జింగ్ ఎక్కట్లేదంటే ఛార్జర్ కంప్లైంట్, ఫోన్ కంప్లైంట్ ఏం లేదని చెప్పి కొత్త ఛార్జర్ ఇచ్చి పంపించాడంట. సరే అని కొత్త ఛార్జర్ తో పెట్టినా గానీ పని చేయట్లేదు, ఏదన్నా సపోర్ట్ పెడుతుంటేనే ఎక్కుతుందని చెప్తే, సరే నేను చెక్ చేస్తా, లోపల పిన్ కూడా పోయినట్టుందని చెప్పి పిన్ మారుస్తానని చెప్పి తీసుకున్నాడంట. పిన్ మార్చినాక కూడా అసలు ఇందాక దాకా ఏదన్నా సపోర్ట్ పెడితేనన్నా ఛార్జింగ్ ఎక్కేది, ఇప్పుడు అది కూడా ఎక్కట్లేదు ఏంటయ్యా అంటే, అబ్బాయి ఇందాక నేను ఇచ్చిన ఛార్జర్ అయితే రిటర్న్ ఇచ్చే, బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి విడిగా ఉంటదని చెప్పి ఆ బ్యాటరీ ఛార్జర్ ఒకటి ఇచ్చి, ఈ ఛార్జర్ కి ఇందాక పిన్ మార్చే కదా బాబాయ్, పిన్ కి కలిపి 250 రూపాయలు అయిందని చెప్పి 250 రూపాయలు తీసుకుని ఫోన్ అయితే ఇచ్చేసాడు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. తర్వాత ఆ బాబాయ్ నా దగ్గరికి తీసుకొచ్చి, అయ్యా ఇదయ్యా పరిస్థితి అని చెప్పి జరిగింది మొత్తం చెప్పి, బ్యాటరీ ఛార్జర్ తో ఛార్జింగ్ పెట్టుకుంటాం నాకు కుదరతలేదయ్యా, నువ్వన్నా ఏదో లాగా ఛార్జింగ్ తో వైర్ తో పెట్టుకునేటట్టు చేసి పెట్టాయా అని చెప్పాడు. సరే బాబాయ్ నేను చేసి పెడతానులే అని చెప్పి ఫోన్ ఓపెన్ చేసి చూస్తే అసలు ఛార్జింగ్ పిన్ కూడా మార్చలేదు భయ్య, ఏమీ లేదు లోపల డొల్లా. సరే నేనైతే ఫోన్ ఓపెన్ చేసి నీట్ గా సర్వీసింగ్ చేసి కొత్త పిన్ మార్చేసి పెట్టా. భయ్య ఇలాంటి పెద్దోళ్ళకి పెద్ద ఫోన్లు వాడతారు రాదు భయ్య, కీప్యాడ్ ఫోన్లే వాడతారా, ఎందుకని ఎంత అడిగినా ఇచ్చేస్తారులే అని తీసుకుంటే ఎలాగ భయ్య. భయ్య అన్నట్టు చెబుతూ మర్చిపోయా, వాళ్ళని షార్ట్ వీడియోలే కాదు లాంగ్ వీడియోలు కూడా వస్తాయి, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది నొక్కే, అదే చేత్తో లైక్ కూడా వేసుకో, నీకోసం ఇంకో వీడియో.